డాక్టర్ గారు, హస్తప్రయోగం చేస్తే కండరాలు క్షీణిస్తాయా? సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. హస్తప్రయోగం గురించి అండి ఎన్ని మూఢనమ్మకాలండి, చెప్పలేని మూఢనమ్మకాలు. అన్ని మూఢనమ్మకాలు, అన్నీ అపోలే, ఏ విధాలు కాదు. హస్తప్రయోగం గురించి ఉన్నటువంటి అపోహలు ఇన్నెన్ని కాదండి. హస్తప్రయోగం గురించి ఉన్న భావాలన్నీ కూడా అపోలే, ఒక్కటి నిజం కాదు. హస్తప్రయోగం చేస్తే కండరాలు క్షీణిస్తాయా? ఎందుకు క్షీణిస్తాయి? ఏమవుతుందట? వీర్యం పోతే కండరాలు ఇదే అవుతున్నాయి. కొంతమంది అనుకుంటారు హస్తప్రయోగం చేస్తే కండరాలు బాగా పిండినట్లయి దాంట్లో సారం వీర్యం కింద బయటకు వస్తూ ఉంటారు. పిచ్చి సన్నాసులు. హస్తప్రయోగం చేస్తే కండరాలు పిండినట్లయి దాంట్లో సారం అంతా బయటకు వచ్చేసేట్లయితే వీడు పెళ్ళాక మరి రోజుకు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు పాల్గొనాలన్నారే, వాళ్ళందరూ పీనుగులైపోతున్నారండి. హస్తప్రయోగం గురించి ఆలోచిస్తున్నారు. మరి అక్కడ కూడా సెక్స్ చేస్తున్నారు, అక్కడ కూడా వీర్యం పడుతుందిగా. వాళ్ళందరూ పీనుగులు అవుతున్నారా? ఏం అవట్లా. మరి హస్తప్రయోగం చేసి ఎందుకు కండరాలు క్షీణిస్తా అనుకోవాలి? అంటే కామన్ సెన్స్ ఉపయోగించకపోవడం వల్ల. హస్తప్రయోగం చేయడం వల్ల కండరాలు క్షీణించవు. హస్తప్రయోగానికి కండరాల క్షీణతకి సంబంధం లేదు. ఎవరికైనా కండరాలు క్షీణించాయంటే వారు తగిన ఆహారం తీసుకోవాలి, తగిన వ్యాయామం లేదు, 2 లేదా కండరాల క్షీణత వ్యాధి ఉంటుంది, మయోపతి, సూడోమస్కులర్ డిస్ట్రఫీ అని ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు నాళ్ళకి ఎవరైనా జరిగితే అది అర్థమైన సంబంధం లేదు. మామూలుగా కండరాలు ఎవరి గురించి మంచి ఆహారం తీసుకుని జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తే కండరాలు పటిష్టంగా తయారవుతాయి. వాడు రోజు 10 సార్లు చేయండి హస్తప్రయోగం, ఏమవడు. హస్తప్రయోగానికి కండరాల పటిష్టకి సంబంధం లేదు, కండరాల క్షీణతకి సంబంధం లేదు. హస్తప్రయోగం చేసి ఎంత వీర్యం పోయినా, రోజు 10 సార్లు హస్తప్రయోగం చేసినా, 100 సార్లు చేసినా ఎంత వీర్యం పోయినా ఏమవుదు. కొంతమంది అనుకుంటారు హస్తప్రయోగం చేస్తే మన తిన్న ఆహారంలో అతి సారవంతమైన పదార్థం వీర్యం కింద బయటకు పోతుంది, అని చేత మనిషి పనిరాకుండా పోతాడు అనుకుంటారు. ఏం పోదు. మన తినే ఆహారం అతి సారవంత పదార్థం వీర్యం కింద ఏం మారదు. వీర్యంలో ఏముంటాయండి? వీర్యకణాలు ఉంటాయి, దాంతో తక్కినది నీరే. దాంట్లో ఏం లేదు, నథింగ్. దానికి ఏదో అయిపోతాం కూడా లేదు. కండరాలు ఏమి క్షీణించవు. కండరాల క్షీణతకి హస్తప్రయోగానికి సంబంధం లేదు. అసలు ఎవరు క్షీణించవు. హస్తప్రయోగం చేయడం ఏం అవదు. మనసు కలిగిన చేయండి, ఎన్నిసార్లు చేయండి, ఎన్నిసార్లు అయినా చేయండి, ఏం అవదు. అంతేగాని దాన్ని మానుకోవాలి అనుకుని మనసుని ఊరికి కంట్రోల్ చేసే పని లేదు. మనసు కలిగితే కావాలని చేసుకోండి, ఏం అవదు. ఆలోచన వద్దు, భయం వద్దు, ఏమీ అవదు, భయం అవసరం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.